నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. సార్వత్రిక ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, వాహనాల అనుమతులు, మైకు పర్మిషన్లకు కొత్తగా సువిధా పోర్టల్ను తీసుకురావడం జరిగిందని, దానిలో ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి తెలిపారు. నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు ఎలాంటి రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించకూడదని ఆర్డీఓ తెలిపారు. అలా వ్యవహరిస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతులు పొందేవారు 38 గంటల ముందు నమోదు చేసుకుని ఆఫ్లైన్ ద్వారా ఆర్డీఓ కార్యాలయంలో సందర్శించి వారు అఫిడవిట్ సమర్పించి అనుమతి తీసుకోవాలన్నారు. ఒంగోలు నియోజకవర్గం ఫిర్యాదులు, సమాచారం కోసం ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా ఫిర్యాదులు సమాచారం తెలుసుకోవాలంటే 08592288099 నెంబర్కు ఫోన్ చేయాలన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. రెండు 2024 అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్స్ జరిగేందుకు షెడ్యూల్ రావడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మోడల్ కోడ్ 16/3/2024 నుండి జరుగుతూ ఉంది, అమల్లో ఉంది. గుర్తులు తెలియజేసేవి అభ్యర్థులు ఇవన్నీ మోడల్ కోడ్ నిబంధనలను అనుసరించి వాటిని తొలగించడం జరిగింది. మోడల్ కోడ్ అమల్లో ఉన్నందున మరి నిబంధనల మేరకు నడుచుకోవాల్సి ఉంది. ఉద్యోగులు మరి ఎలక్షన్ కార్యక్రమంలో పాల్గొనే అధికారులు, సెక్టరల్ ఆఫీసర్స్, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇతర అధికారులు మోడల్ కోడ్ని నిబంధనల మేరకు అమలు చేయటంలో మరి విధి నిర్వహణలో ఉన్నారు. ఈ సందర్భంగా సువిధ అనే యాప్ని మరి ఏర్పాటు చేశారు. ఈ యొక్క అనుమతులకి, పర్మిషన్ తీసుకోదలిచిన వారు మరి రాజకీయ పార్టీ జిల్లా ప్రతినిధి కానీ మరి ఆ అభ్యర్థులు కానీ వారికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఎవరైనా కానీ ఈ సువిధ యాప్లో మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. చాలా సాధారణంగాను సులభతరంగాను ఉన్నది. ఈ పర్మిషన్లకి దరఖాస్తులు చేసుకునే వాళ్ళు 48 గంటలు సభలు, సమావేశాలు ఏదైనా పార్టీ తరఫున ప్రచారం చేసుకునేవాళ్ళు 48 గంటలు ముందుగానే ఇది అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకొని మాత్రమే నిర్వహించవలసి ఉంటుంది. మరి ఈ పర్మిషన్లకి 48 గంటల ముందు అప్లికేషన్, దరఖాస్తు ఆన్లైన్ ద్వారా పెట్టుకోవాలి. ఆఫ్లైన్ ద్వారా ఆర్ఓ గారి ఆఫీస్కి, కార్యాలయానికి వచ్చి పర్మిషన్లకి దరఖాస్తు చేసుకునేటప్పుడు వెహికల్కి కానీ మరి సభలు నిర్వహించే ప్రాంతం కానీ మరి వాహనాలు కానీ మరి ఇతరత్ర మైకులు కానీ ఏదైనా కానీ దానికి విడివిడిగా దరఖాస్తులు తీసుకోవాల్సి ఉంటుంది. మరి దరఖాస్తులు చేసుకొని 48 గంటల ముందు దరఖాస్తు చేసి ఆ యొక్క పర్మిషన్ తీసుకొని ఈ సువిధా యాప్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ దరఖాస్తు చేసుకునేది ఆర్ఓ రెవెన్యూ డివిజనల్ అధికారి వారి ఆఫీస్లో, మరి ఆర్ఓ రిటర్నింగ్ అధికారి వద్ద అప్లై చేసుకోవచ్చు. లేదు ఆన్లైన్ ద్వారా
అది అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క అర్జీలు పెట్టుకునేటప్పుడు మరి సమాచారం సమగ్రంగా పొందుపరిచి మరి దీంట్లో పోలీస్ వారి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ఈ యాప్ని సద్వినియోగం చేసుకొని ముందుగా పర్మిషన్ తీసుకొని సభలు పీస్ఫుల్గా శాంతియుతంగా మరి ఈ యొక్క ఎలక్షన్లు జరుపుకోవటానికి సహకరించవలసిందిగా మీ ద్వారా కోరటం. కొండపి మండలంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేసి ప్రజల సమస్యలు తీరుస్తానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వైసీపీ కొండపి ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు. కొండపి మండలం మోగచింతల గుర్రప్పడియ గ్రామాల్లో పల్లెపల్లెకు సురేష్ అన్న సిద్ధం కార్యక్రమంలో సురేష్ పాల్గొన్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, సాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి అన్నారు. తాను ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన 3 నెలల్లోనే నియోజకవర్గంలో సుమారు 1.15 కోట్లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశానని, మంచినీటి బోర్లకు మరమ్మతులు, రోడ్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించానని అన్నారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా తనను, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సురేష్ పర్యటన సందర్భంగా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామాల్లోని అన్ని కాలనీల ప్రజలతో మంత్రి సురేష్ మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మండలం నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం అందరికీ తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. జగనన్న అధికారంలోకి వచ్చి నవరత్నాలు లాంటి సంక్షేమ పథకాలు అందరికీ అందించి సంక్షేమ ఫలాలు అందరికీ కూడా ఎలాంటి తారతమ్యాలు, భేదభావాలు, ఎలాంటి వివక్ష లేకుండా పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పేదరికంలో ఉన్నవారు ధనవంతులు కావచ్చు, మరి అగ్రవర్ణాలు పేదరికం నుంచి నిర్మూలన చేయడానికి జగనన్న అందించినటువంటి నవరత్నాలు, ఆ పథకాలు అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, వృద్ధాప్యులకు, వికలాంగులకు, వితంతువులకు అందించే పెన్షన్ కానివ్వండి, అన్నీ కూడా 5 సంవత్సరాల్లో అందరికీ అందించారు. మహిళా పక్షపాతిగా ప్రతిదీ కూడా మహిళల అకౌంట్లోకి కొన్ని ఉన్నాయి. మా ఊరికి ముఖ్యంగా పొలాల వాగు ఒకటి ఉంది. ఏరు 200-300 ఎకరం పొలం ఉంది. ఏరు వస్తే కొన్ని చిన్న సప్తా కావాలి. మీరు ఎలక్షన్ గెలిచినాక మాకు అది ఒకటి ఏర్పాటు చేయాలి. మళ్ళీ మాకు మున్సిపల్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది. అది 15 ఏళ్ల నుంచి పాడుపడిపోయింది. ఇది గవర్నమెంట్ స్కీము. దాన్ని మీరు మంచి దృష్టితో పెట్టుకుని దాన్ని కూడా బాగు చేసి రైతులకు 300 ఎకరం బారుదాలు ఉంది. దాన్ని కూడా బాగు చేయాల్సిందిగా కోరుతున్నాం. మా ఊర్లో 100 ఎకరం అసైన్మెంట్ భూమి ఉంది. పోయిన 5 ఏళ్ల నుంచి చెబుతుంటే ఎవరు పట్టించుకోలేదు. ఎస్సీ బీసీలకు తలా 1 ఎకరం మీరు పట్టాలు. సురేష్ గారిని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలవగలిగినటువంటి అభ్యర్థి, అన్ని శక్తి ఉన్నటువంటి అభ్యర్థి ఇక్కడ మన సురేష్ గారు అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు పంపడం జరిగింది. ఆ నమ్మకాన్ని మనమందరం నిలబెట్టి ల్యాండ్స్ కానీ, ఇరిగేషన్ స్కీమ్ కానీ, అలాగే సప్తా ఉంది కదా మనకు అప్లైట్ మీద, ఇంకొకటి కూడా మనం చెక్ డ్యామ్ కూడా ఆల్రెడీ అడుగున్నాను, నేను సార్ దృష్టికి తీసుకెళ్లాను. దాన్ని కూడా సానుకూలంగా చేస్తామన్నారు. కానీ మన వంతుగా ప్రతి ఒక్కరిని జగనన్న సైనికులై సురేష్ అన్న అడుగుదారుల్లో నడుస్తూ మన ఊరి చరిత్రలో మన సర్పంచ్కి మనకి 150 నుంచి 160 ఓట్ల మెజార్టీ వచ్చాయి. దాన్ని
మించి 200 నుంచి 300 ఓట్ల మెజార్టీ తీసుకొని వచ్చి అలాగే మిగిలిన గ్రామాల్లో కూడా మీ వంతు సహకారం అందించి మన సురేష్ అన్నకి అత్యంత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ చేపట్టిన తనిఖీల్లో 24.87 లక్షల నగదు పట్టుబడింది. ఒంగోలు నుంచి టంగుటూరు వైపు వెళుతున్న ఒక కారును అర్బన్ తహసీల్దార్ సుజన్ కుమార్, తాలూకా సిఐ భక్తవత్సల్ రెడ్డి ఆధ్వర్యంలో బృందం తనిఖీ చేసింది. నగదు తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బీకే అపార్ట్మెంట్ కార్యాలయంలోని రంగా పార్టికల్ బోర్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం నుంచి కందుకూరులో కార్మికులకు చెల్లించేందుకు తరలిస్తున్నట్టు తెలిసింది. సంబంధిత రసీదులు లేకపోవడంతో నగదు అధికారులు సీజ్ చేశారు. నమస్తే అండి, ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈవినింగ్ వెహికల్ చెకింగ్ చేస్తుంటే సైత్ పోపర్స్ దగ్గర మా యొక్క స్పెషల్ టీము అదే మా పోలీసులు కలిసి చేస్తుంటే అక్కడ ఒక కారులో 24,87,500 రూపాయలు అమౌంట్ ఉంది. దాని గురించి వెరిఫై చేస్తే ఎటువంటి అకౌంట్స్ ప్రాపర్గా లేనందువలన ఈ అమౌంట్ను, ఆ కారును, అదేవిధంగా పర్సన్స్ కూడా ప్రాపర్గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ప్రకారం సీజ్ చేసి అమౌంట్ను కూడా ఎంఆర్ఓ గారి ద్వారా ట్రెజరీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా విచారించి లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. తెలుగు సాహిత్య చరిత్రలో నన్నయ్య, ఎర్రన్న, తిక్కన, త్రిమూర్తులు లాంటి వారిని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ఎర్రన్న సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచ కవిత్వ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఎర్రన్న విగ్రహానికి జలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎర్రన్న అక్షర రమ్యత, ప్రసన్న కథా కథన శైలి, తిక్కన నాటకీయ శైలిని అనుసంధానం చేస్తూ ఎర్రన్న సాగించిన సూక్తి వైచిత్రి తెలుగు సాహిత్యానికి అజిరామరమైన కీర్తిని తీసుకొచ్చిందని పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ఎర్రన్న సాహిత్య పరిషత్ అధ్యక్షుడు కాలభైరవ ఉపాసకులు మైనంపాటి సాయికుమార్ మాట్లాడుతూ ఎర్రన్న మన గుడ్లూరు ప్రాంతం వారు కావటం జిల్లావాసులు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఆయన రచించిన హరివంశం, నృసింహ పురాణం, రామాయణం, ఆంధ్రీకరించిన మహాభారతంలోని అరణ్య శేషపర్వం తెలుగువారికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చాయని తెలిపారు. ఎర్రన్నకు గుడ్లూరులోని నీలకంఠేశ్వర స్వామి ఆరాధ్య దైవమని తెలిపారు. ముస్లిం రచయితల సంఘం అధ్యక్షుడు షేక్ మహబూబ్ జాన్ మాట్లాడుతూ 14వ శతాబ్దపు కవి రచనలు 21వ శతాబ్దంలో కూడా సజీవంగా ఉన్నాయంటే రచయిత సామర్థ్యం, తెలుగు భాషా వైభవం వ్యక్తమవుతుందని అన్నారు. కార్యక్రమంలో అభ్యుదయ కవి ఎద్రా శాస్త్రి, సాహితీ విమర్శకులు ఓరుగంటి ప్రసాద్, జ్యోతిష్య విద్వాన్ చివుకుల ప్రసాద్, శ్రీవారి సేవకులు పొత్తూరి బదరి తదితరులు పాల్గొన్నారు. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారి ననుం కృపచూడుము భారతి అంటూ ఆ రోజు ఎర్రన్న గారు సరస్వతీదేవిని కొలిచినటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఇది. అజిరామరమైనటువంటి ఈ పద్యాన్ని ఎర్రన్న మనకి అందించాడు. పోతన గారు ఏదైతే శారద నేరదేంద్రు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార అని ఏ విధంగా అయితే సరస్వతీదేవిని స్తుతించాడో అదే స్థాయిలో ఎర్రన్న గారు కూడా అంబ నవాంబుజోజ్వల అన్నటువంటి ప్రార్థనా గీతాన్ని ఆ తెలుగు జాతికి, తెలుగు సాహిత్యానికి అందించినటువంటి మహనీయుడు. 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్యలో నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న వీళ్ళ ముగ్గురు రచించినటువంటి ఈ భారతం ఏదైతే ఉందో ఇప్పటికి కూడా 21వ శతాబ్దంలో కూడా అజిరామరంగా ఉందంటే వారు సృష్టించినటువంటి తెలుగు కావ్యం ఎంత గొప్పదో అన్నటువంటి విషయం ఎర్రన్న రచన ద్వారా మనకు తెలుస్తుంది. ఎర్రన్న గారికి అందుకనే ఆయన ప్రబంధ పరమేశ్వరుడు అన్నాడు, శంభుదాసుడు అన్నటువంటి బిరుదుతో కూడా ఆయన్ని కీర్తించడం జరిగింది. ఆయన రాసినటువంటివి తక్కువగా మనకి కనిపించినా సరే ఒక హరివంశం కానీ, ఒక నృసింహ పురాణం కానీ, ఒక భారతంలో ఉన్నటువంటి మహాభారతంలో ఉన్నటువంటి శేషపర్వాన్ని, అరణ్య శేషపర్వాన్ని పూరించినా కానీ ఎర్రన్నకి ఎర్రన్నే సాటి అన్నటువంటి తెలుగు సాహిత్యంలో అటు నన్నయ్య సాహిత్యాన్ని, ఇటు తిక్కన సాహిత్యాన్ని రెండిటికి అనుసంధానం చేస్తూ ఆయన రచించినటువంటి రచనలు అజిరామరం. ఈరోజు ప్రపంచ సాహిత్య దినోత్సవం, కవితా దినోత్సవం, ప్రపంచ సాహిత్యంలో ధీటుగా నిలిచినటువంటి వాడు ఎర్రన్న, మన నన్నయ్య, మన తిక్కన. కాబట్టి వీళ్ళని స్మరించుకుంటూ ఎర్రన్న సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఎర్రన్న గారికి ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు తెలుగు అంతర్జాతీయ కవితా దినోత్సవ సందర్భంగా ముగ్గురు ముత్తులు ఎర్రన్న, తిక్కన్న,
లాంటి వాళ్ళు ఎంతో మహానుభావులు. ముగ్గురు కూడా పరమేశ్వరుడు, మహేశ్వరుడు, ఈ ముగ్గురు కూడా మహాయోగులు. మన ఎర్రన్న గారిది గుడ్లూరు, ఆయన నీలకంఠేశ్వర శతకం అద్భుతంగా ఆ దేవాలయం రాశారు. అక్కడ అద్భుతమైన దేవాలయం ఉంది, 200 సంవత్సరాల క్రితమైన ఆ దేవాలయం. అలాంటి దేవాలయాల్లో ఆయన ఆ గుడ్లూరులో వాస్తవుడు అయిన ఈ గుడ్లూరు మన ఎర్రన్న గారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన స్మరించుకోవడము, ఇట్లాంటి మహానుభావులు ఎర్రన్న, తిక్కన్న మన వాళ్ళని కూడా స్మరించుకోవడం వల్ల ఎంతో ఆనందకరంగా ఉందని. వైసీపీ పార్టీలోకి వలసల జోరు సాగుతున్నాయి. 31వ డివిజన్ మామిడిపాలెంలో టీడీపీ నుంచి వైసీపీలోకి పలు కుటుంబాలు చేరాయి. వీరిని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నారని తెలిపారు. మహిళలు ఎక్కువగా పార్టీకి అండగా ఉన్నారని స్పష్టం చేశారు. రజనీకాంత్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పసుమర్తి రజనీకాంత్ సేవలను 31, 32 డివిజన్లో ఉపయోగించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పంది రత్నరాజు, మిడసల మధు, దాసరి విజయ్, కొల్లం సందీప్, యనమదల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ముప్పై డివిజన్ 32 డివిజన్ సంబంధించిన రజనీకాంత్ అన్న మంచి నాయకుడు, మంచి సర్వీస్ చేసే నాయకుడు. సో ఆయన రావటం మా పార్టీకి చాలా సంతోషం. మా పార్టీ చాలా బలం ఎక్కువైందని భావిస్తున్నాం. ఆల్రెడీ మామిడిపాలెం యాక్చువల్లీ వన్ సైడ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా అక్కడ కార్యకర్తలే ఉండడం మ్యాక్సిమం. అక్కడ బూత్లో కూర్చున్న ఏజెంట్స్ కూడా దొరకడేమో. ఆయన సపోర్ట్ మాకు కత్లగుంట్లోనూ కావాలి, ఇక్కడ కావాలి. సో అట్లాగే జగనన్న స్కీమ్స్కి అందరూ అట్రాక్ట్ అయ్యి అందరూ వస్తూ ఉన్నారు పార్టీలోకి. మా నాన్న చేసిన పనులైనా చూసి అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు. రజనీకాంత్ అన్న అయితే వాస్తవంగా బ్యాక్ టు ఫ్యామిలీ. సో చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఎలక్షన్లో అందరూ చూస్తారని చెప్పినట్టే 20,000 పైన మెజార్టీ తగ్గదు. మేము ఇంకా మెజార్టీ పెంచుకోవాలని చూస్తూ ఉన్నాం. రోజుకి చాలామంది పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇది చాలా సంతోషమైన విషయం. లేడీస్ అయితే వన్ సైడ్గా ఉన్నారు. అన్ని స్కీమ్స్ మాకన్నా ఎక్కువ జగన్ ప్రేమిస్తున్నారు లేడీస్ అయితే. ఎవరికి ఓటు అంటే జగనానికి అంటున్నారు, గట్టిగా అరుస్తున్నారు కూడా. సో చాలా సంతోషంగా ఉంది. బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో వాసన్ని ఘన విజయంగా మంచి మెజారిటీతో గెలిపిస్తాము. బాలినేని రెడ్డి సపోర్టు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మందకృష్ణ మాదిగ మద్దతు ఇవ్వడం హాస్యాస్పదమని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ అన్నారు. వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భావం నుంచి తెలంగాణలో కిషన్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు నాయుడుతో మందకృష్ణ రాజకీయాలు నడుపుతున్నారన్నారు. ఎన్నికలప్పుడు మద్దతు ఇచ్చి ప్యాకేజీ తీసుకోవటం మందకృష్ణకు అలవాటేనన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లు మందకృష్ణకు గుర్తుకు వస్తుందన్నారు. 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే వర్గీకరణ బిల్లుకు ఏమి సహాయం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో మాదిగలను గుర్తించిన ఏకైక పార్టీ వైసీపీ అని తెలిపారు. మంత్రివర్గంలో మాదిగలకు 2 మంత్రి పదవులు ఇచ్చిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం పెరిగేలా పాలనను అందించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లను కేటాయించిన ఘనత దక్కుతోందన్నారు. రాష్ట్రంలో 8 మంది మాదిగలకు చైర్మన్ పదవులు ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మాదిగలు కూటమికి తగిన బుద్ధి చెబుతారన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి మందకృష్ణ మాదిగ మద్దతు ఇవ్వమని చెప్పి అడగటం చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో నేను పెద్ద మాదిగని అవుతానని చెప్పులు కొట్టి డప్పులు కొట్టినటువంటి ఆ పెద్ద మనిషి ఆ రోజు ఇదే కూటమి 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి హామీ ఇచ్చేటువంటి ఆ హామీని తొంగలో దొక్కి ఎన్నికల అనంతరం మోసం చేసేటువంటి
ఆ పెద్ద మనిషికి మరలా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మద్దతు ఇస్తాడో మాదిగ సమాజానికి తెలియజేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ పార్టీలు మొత్తం కలిసి ఒక గంప గుత్తగా ఒక కూటమిగా వస్తే ఆ కూటమికి మాదిగలు మద్దతు ఇవ్వాలని చెప్పటం, మందకృష్ణ మాదిగలు ఉన్నటువంటి ఏదైతే తను కేవలం డబ్బులు కమ్ముడిపోయి మాత్రం ప్రకటన చేశాడు కనుక ఇది మందకృష్ణకి వ్యక్తిగతమైనటువంటి లాభం కోసం చెప్పాడు కనుక మాదిగ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు చదువు తెలియజేస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా కృష్ణమాదిగ అనేటువంటి మనిషి చంద్రబాబు నాయుడు యొక్క సంఖలో ఉన్నటువంటి పెంపుడు కుక్క. తెలంగాణలో కిషన్ రెడ్డి గారికి బీజేపీకి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడుకి. ఇది మొదటి నుంచి ఎంఆర్పిఎస్ ఆవిర్భావం నుంచి వస్తున్నటువంటి ఇది ఒక తంతు. ఈ క్రమంలో కేవలం తన స్వార్థం కోసం వర్గీకరణ అనేటువంటి సెంటిమెంట్ని మాదిగ సమాజం మీద రుద్ది ఆ సెంటిమెంట్ ద్వారా కోర్టులు వెనకేసుకున్నటువంటి కృష్ణమాది యొక్క కుటిల నీతిని మాదిగ సమాజం గ్రహిస్తూ ఉంది. మేము ధైర్యంగా చెబుతా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంగా మేము చెబుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే మాదిగలకే కాదు, మాలలకే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రం వంటి అణగారిన వర్గాల యొక్క అస్తిత్వం, ఆత్మగౌరవం, ఉనికి అనేటువంటిది కాపాడుతుంది. కనుకనే ఈరోజు సామాజికంగా మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, రెల్లీలు కావచ్చు, అదేవిధంగా మహిళా సమాజం కావచ్చు, అణగారిన వర్గాలకి ఆత్మగౌరవం పెంచే విధంగా వాళ్ళ యొక్క ఐడెంటిటీ పెరిగే విధంగా ఈరోజు నామినేట్ పదవుల్లో కావచ్చు, సంక్షేమ కార్యక్రమంలో కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జనరావు గారు కోరుకున్నటువంటి సామాజిక న్యాయం జరుగుతుందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దాదాపు 8 మందికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్గా మాదిగలకు ఇవ్వడం జరిగింది. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈస్ట్ గోదావరి లాంటి జిల్లాలో ఇంత మటుకి రాజకీయ ప్రాధాన్యత అయినటువంటి ఆ జిల్లాలో మాదిగలకి మొట్టమొదటిసారిగా మాదిగలకి ఎమ్మెల్సీ ఇచ్చి మాదిగల యొక్క ఆత్మగౌరవాన్ని ఆ ప్రాంతంలో నిలిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి విద్యాశాఖ గురించి కావచ్చు, పట్టణాభివృద్ధి శాఖ కావచ్చు, హోంశాఖ లాంటి పదవులు మాదిగలకి ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ ప్రభుత్వం కనపడతా ఉంది. ఈరోజు మాదిగలకి గతంలో లేనటువంటి దానికంటే ఎక్కువగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాదిగలకి గుర్తించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చెబుతా ఉన్నాడు, వర్గీకరణ అంశం అనేటువంటిది ఇది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని రాష్ట్ర పరిధిలోకి తెచ్చి ఇది కేవలం మాదిగలకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య గ్యాప్ పెంచే విధంగా వర్గీకరణ అనేటువంటి అంశాన్ని సెంటిమెంట్కి పెట్టుకొని మాదిగ సమాజాన్ని దూరం చేయాలనేటువంటి చూస్తే మాత్రం మాదిగలు ఈరోజు గ్రహిస్తూ ఉన్నారు. మాదిగలు మాత్రం మోసపోయే పరిస్థితులు లేరనేది మందకృష్ణ తెలుసుకొని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగలు కూటమికి, మందకృష్ణ మాదికి చెంప మీద చెళ్ళు మనిపించేటువంటి రోజులు రాబోతా ఉన్నాయి. ఇప్పుడు దాకా వర్గీకరణ సెంటిమెంట్ని రగిల్చి ఆ వర్గీకరణ ద్వారా లబ్ధి పొందామని చూస్తే మాత్రం మాదిగలు మోసపోయే పరిస్థితి లేరు. కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాదిగలే కాదు, మాళ్ళు, రెల్లీలు, ఇతర ఎనబడినటువంటి ప్రతి కులం కూడా ఈరోజు సామాజిక న్యాయాన్ని ఆంధ్రప్రదేశ్లో చెబుతూతున్నటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, రాజనీతితో కూడినటువంటి రాజకీయాలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో సాక్ష్యం ఏంటంటే సింగిల్గా వస్తాడనేది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఏదైతే అభద్రతతో ఎవరైతే అనుమానంతో ఉన్నటువంటి వాళ్ళు పొత్తులు పెట్టుకుంటూ ఉన్నారు, దానికోసమే ఒకప్పుడు కలుస్తారు, ఒకప్పుడు విడిపోతూ ఉంటారు. కలయికి అర్థం ఉండదు, విడిపోవడానికి అర్థం ఉండదు. కనుక ఈరోజు ప్రజలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు కూటమి నమ్మే పరిస్థితి లేదు. రానున్న సాధారణ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో భాగంగా ప్రకాశం జిల్లా స్వీప్ సిబ్బంది ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సహకారంతో గిరిజన ఓటర్లకు ఓటింగ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సభ్యులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఓటింగ్ ప్రాముఖ్యత, ఎథికల్ ఓటింగ్ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారులు డాక్టర్ బి రవి, విఎస్ జ్యోతి, పిన్నింటి జగన్నాథరావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై దృఢమైన విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, శాంతియుతమైన ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టుకుంటామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా ప్రతి ఎన్నికలో ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్.
ఆంధ్రప్రదేశ్లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే రాజకీయ ప్రచారం చేస్తున్న అధికార పార్టీ ప్రచార కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్న వాలంటీర్లను వెంటనే తొలగించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. ఒంగోలులోని రంగాభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లు ఎన్నికల విధులలో భాగస్వాములు కాకూడదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని లక్ష్మణ్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా స్థానిక అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఐపీసీ సెక్షన్ 171, 123 ప్రకారం నేరంగా పరిగణించి అలాంటి వాలంటీర్లను తొలగించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు. వ్యసన పరులను, అభివృద్ధి నిరోధకులను, అవినీతి పరులను ఓడించి అభివృద్ధి ధ్యేయంగా సుపరిపాలన అందించే నిజాయితీ పరులైన నేతలను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ 15 మంది నిజాయితీ పరులైన మేధావులు, విశ్రాంత అధికారులతో ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేస్తోందన్నారు. ఎలక్షన్ కమిషన్ రూపొందించిన సి విజిల్ యాప్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేధావులు మౌనం వీడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తోడ్పడాలన్నారు. ఈ సమావేశంలో విశ్రాంత అడిషనల్ ఎస్పీ శంకర సాయిబాబా, ఒంగోలు పట్టణ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు కొల్లా మధు, సుపరిపాలన వేదిక ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కంచెల సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేఎల్ ఫ్రెడ్, కర్నూలు రోడ్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మరళ సుబ్బారావు ప్రసంగించారు. ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు అక్కడక్కడ వాలంటీర్లు ప్రధానంగా అధికార పార్టీకి అండగా ఉంటూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ అవ్వల్ని తాతల దగ్గరికి వెళ్ళి అధికార పార్టీకి ఓటేయమని అభ్యర్థులు వెంటబెట్టుకొని వెళుతున్న పరిస్థితిని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ గమనించింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తీసుకెళ్ళింది. వారిద్దరు కూడా ఎన్నికలకి దూరంగా ఉంచాలి వాలంటీర్లని అని చాలా స్పష్టంగా చెప్పారు. వారితో ఉన్న పరిచయాలతో వాలంటీర్లను వెంటబెట్టుకొని ప్రతి ఇంటికి వెళుతున్న పరిస్థితి. మా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఏ వాలంటీర్ అయితే ఒక రాజకీయ పార్టీకి అనుగుణంగా ప్రవర్తిస్తారో వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా భావించి వారు ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి సొమ్ము తీసుకొని ఆ డబ్బుతో వేతన రూపంలో పనిచేస్తున్న ఉద్యోగులుగా ఉండి నిష్పక్షపాతంగా ఉండాల్సిన వాళ్ళు దానికి భిన్నంగా ఒక పార్టీకి ప్రచారం చేస్తున్నది రాజ్యాంగ విరుద్ధం, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే భంగం అని చెప్పి మేము భావిస్తాం. వారితో ఉన్న పరిచయాలతో వాలంటీర్లను వెంటబెట్టుకొని ప్రతి ఇంటికి వెళుతున్న పరిస్థితి జరిగింది. మా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఏ వాలంటీర్ అయితే ఒక రాజకీయ పార్టీకి అనుగుణంగా ప్రవర్తిస్తారో వారి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాలి. కాబట్టి రాజకీయ పార్టీలు దీన్ని గుర్తుంచుకోవాలి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని గమనిస్తే, నిన్ననే గిద్దలూరులో, ప్రకాశం జిల్లా గిద్దలూరులో పోకల మున్నయ్య అనే అతన్ని వేరే పార్టీ వాళ్ళ యొక్క మీటింగ్కి వెళ్ళారని చెప్పి ఇంటి ముందు నిద్రపోతున్న అతను నరకటం, తద్వారా అతను చనిపోవడం, అదో పెద్ద మర్డర్ కేసు అవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి కక్షలు, కార్పణ్యాలు ఉండకుండా ఉండాలి అంటే ప్రతి వాళ్ళు ఈ యొక్క ఎలక్షన్ ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలి. నో డౌట్ మీ పార్టీ గురించి మీరు చెప్పుకోవచ్చు, కానీ ఇతర పార్టీల గురించి ఎట్టి పరిస్థితుల్లో తక్కువగా మాట్లాడటం కానీ, ఇద్దరి మధ్య, రెండు గ్రూపుల మధ్య, కులాల మధ్య చర్చ పెట్టేటువంటిది కానీ ఉండకూడదు. ఎన్నికల నిబంధనలు శేషన్ రాకముందు ఎక్కువ మంది ప్రజానీకానికి ఎన్నికల అధికారులకు ఎంత అధికారాలు ఉంటాయని ఎక్కువ మందికి తెలియదు. ఇవాళ అధికారాలు ఈ పాలక వర్గం తొంగలో దొక్కి ఇష్టానుసారం వివరించడం వల్ల ఎన్నికల అధికారులు గట్టి చర్యలు చేపట్టి తగిన విధంగా వాళ్ళకి చర్యలు తీసుకోకపోతే మట్టుకి రాబోయే కాలంలో ప్రజాస్వామ్యం మీద ప్రజలకి తగ్గిపోయే అవకాశం కనపడతాం. ఇవాళ ప్రతి ఎన్నికలప్పుడు నెల రోజుల్లో ఎన్నికలన్నీ ముగిసాయి. ఇప్పుడు 2 నెలల కాలం ఎన్నికలు పెట్టడం వల్ల వ్యాపారస్తులకి లావాదేవీలు జరుపుకోవాలన్నా ఒంగోలు నగరంలో ఆయనంటే తెలియని వారు ఉండరు. అంతెందుకు, ప్రకాశం జిల్లాలోని ఆయన పేరు ప్రతి ఒక్కరికి చిరపరిచితమే. ఆయన శిష్యుల్లో ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఎంతోమంది ఉన్నారు. వేలాది మంది శిష్య బృందం ఆయనకే సొంతమని చెప్పాలి. ఉన్నత విద్యావంతులు పెద్ద ఆయన రాజు మాస్టర్గా చిరపరిచితులైన సిహెచ్జి కృష్ణరాజు మాస్టర్ గురించి
మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. కృష్ణంరాజు మాస్టర్ అంటే ప్రకాశం జిల్లాలోని ప్రతి విద్యాసంస్థకు పెద్దన్న లాంటివాడు. వేలాది మంది విద్యార్థులు ఆయన దగ్గర అక్షరాభ్యాసం చేసుకున్నవారే. 62 సంవత్సరాలకు పైగా విద్యనందిస్తూ ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ తలలో నాలుకలా ఉంటూ ఆయా విద్యాసంస్థల ఎదుగుదలలో తాను కీలక పాత్ర పోషిస్తూ అందరికీ ప్రీతిపాత్రుడయ్యారు పిహెచ్జి కృష్ణంరాజు మాస్టర్. బీఎస్సీ, బీఈడి, ఎంఏ లిటరేచర్, ఎంఏ ఫిలాసఫీ, ఎంఫిల్ లిటరేచర్ ఇంకా అనేక డిగ్రీలను ఆయన ఖాతాల్లో వేసుకున్నారు. 1961 నుంచి ఉపాధ్యాయ వృత్తిలో జీవిస్తూ ఒంగోలు సంతపేటలోని రాజు ట్యుటోరియల్ ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో తన ట్యుటోరియల్కే పరిమితం కాకుండా అనేక కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ, ఎంఏ, పిహెచ్డి, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ క్లాసులు చెబుతూ ఎంతోమందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు రాజు మాస్టర్. పోటీ పరీక్షలైన మెడికల్ ఎంట్రన్స్, డిఎస్సి, ఎడ్సెట్, డైసెట్, పాలీసెట్లకు శిక్షణ ఇప్పటికీ ఇస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ, ఎన్టీఆర్ యూనివర్సిటీ, జేఎన్టీయు, ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలకు చీఫ్ ఎగ్జామినర్గా పనిచేశారు. ఎంతోమంది రాజకీయ ప్రముఖులు వీరికి శిష్యులు. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండపి మాజీ శాసనసభ్యులు అచ్యుత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, డాక్టర్ మన్నం గోపీచంద్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జీవి రావు, డాక్టర్ మొప్పవరపు శిరీషారాణి, దివంగత ఐపీఎస్ వెస్లీ తదితరులు వీరి శిష్యులే. ఆయన శిష్యర్కంలో 100 మంది డాక్టర్లు తయారయ్యారు. ఏపీటీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల కార్యదర్శిగా, ఎన్టీఆర్ కళా పరిషత్ కోఆర్డినేటర్గా, లయన్స్ క్లబ్ జేసీ సంస్థలకు ప్రెసిడెంట్గా ఇంకా అనేక పదవులను ఆయన అలంకరించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. తన ట్యుటోరియల్ కాలేజీ ద్వారా ఎంతోమంది వెనుకబడిన చదువుకోలేని విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చి వారి ఎదుగుదలకు తోడ్పడ్డారు. ప్రస్తుతం హైదరాబాదులో కుమారుడు, కుమార్తెలు శ్రీరామ్, డాక్టర్ అనుపమల దగ్గర ఉంటున్నారు. వారి శ్రీమతి మనోరమ విశ్రాంత లెక్చరర్గా ఉన్నారు. గొప్ప విద్యావేత్త, మానవతావాది పిహెచ్డి కృష్ణంరాజు విద్యా వ్యవస్థకే మణిహారం అని చెప్పాలి. శ్రీ సత్య ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ వ్యక్తి పిహెచ్డి కృష్ణంరాజు మాస్టర్. పిహెచ్డి కృష్ణంరాజు మాస్టర్ గారిని రాజు మాస్టర్ అంటారు. అలాగే విద్యా సంస్థలకు సంబంధించి అనేక స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి ప్రతి ఒక్కరు పిలిచేది పెద్ద ఆయన అని సంబోధిస్తారు. రాజు మాస్టారు లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. దాదాపు లక్షలాది మందికి విద్యా బుద్ధులు నేర్పించడం కానీ, ఎంతోమందిని తన ఉపన్యాసాల ద్వారా తన సహచర్యంలో ఎంతోమందిని మార్పు చేసి వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నటువంటి గొప్ప వ్యక్తి. రాజు మాస్టర్ గురించి నేను చెప్పటం కంటే ఒంగోలు నగరంలో ఎంతోమంది ప్రముఖులు రాజు మాస్టర్ గారంటే నిజంగా ఒక దైవంతో సమానంగా కూరుస్తారు, గురువుగా భావిస్తారు. అటువంటి వ్యక్తిని ఈరోజు శ్రీ సత్య న్యూస్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంది. అది శ్రీ సత్య న్యూస్కి గౌరవప్రదంగా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. రాజు మాస్టారు నమస్కారం. ఈరోజు మా శ్రీ సత్య న్యూస్కి మీరు అతిథిగా వచ్చి మీకు సంబంధించినటువంటి అనేక అంశాలని పంచుకునేదానికి మాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా ధన్యవాదాలు. నేను కూడా మీకు ధన్యవాదాలు. 1961 నుంచి జరిగిందండి. అప్పటికి నా వయసు జస్ట్ 18 సంవత్సరాలే. డిగ్రీ పూర్తి చేశాను. పై చదువులు చదవటానికి నాకు డబ్బులు లేవు, ఆర్థికంగా బాగా పేదవాడిని. అందువల్ల వెంటనే ట్యుటోరియల్ కాలేజీ ప్రారంభించాను. ట్యుటోరియల్ కాలేజ్ అంటే ఫెయిల్ అయిన విద్యార్థులు, చదువు మానేసినటువంటి వాళ్ళు, పెద్ద వయసులో చదవాల్సి వచ్చినటువంటి వాళ్ళు, భర్త చనిపోయినటువంటి మహిళలు వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ నేను ప్రోత్సహించి వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీశాను. అందువల్ల వాళ్ళు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. వాళ్ళందరూ సార్ మాకు జీవితం ఇచ్చారు అని ఏదో అంటుంటారు. మా తండ్రి గారు శ్రీరామరాజు గారండి. మాది ఇక్కడ జిల్లా కాదు, మా తండ్రి ఇక్కడ ఉద్యోగానికి వచ్చారు. ఒంగోలు మున్సిపల్ హై స్కూల్లో ఆయన టీచర్గా వచ్చారు. నేటివ్ కృష్ణా డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి అండి. మా అమ్మది కృష్ణ, మా ఫాదర్ వెస్ట్ గోదావరి. దాదాపు 100 సంవత్సరాల క్రితం వచ్చారు మా తండ్రి గారు. ఇక్కడ రైలు పట్టాల అవతల అక్కడ చిన్న ఒక పూరిపాక మాది. ఆ పూరిపాకలో ఉండేటటువంటి వాళ్ళం. మాది చాలా పెద్ద కుటుంబం, 9 మంది పిల్లలం మేము. అందువల్ల ఎంతో కష్టపడి చాలామంది సహకారంతో నేను డిగ్రీ వరకు చదువుకోగలిగాను. అందువల్లే
వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్ అని నేను పేద పిల్లలకు అండగా ఉండేది ప్రధానమైనటువంటి కారణం అది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మాడపాటి హనుమంతరావు గారని ఆయన ఇంతకుముందు లెజిస్లేటివ్ కౌన్సిల్కి చైర్మన్గా చేశారు. ఆంధ్ర పితామహ అనేది ఆయన టైటిల్. ఆయన కూతురు అల్లుడు గుంటూరులో ఉండేవారు. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళండి, బ్రాహ్మిన్స్. వాళ్ళకి 16 మంది పిల్లలు, 8 మంది అబ్బాయిలు 8 మంది అమ్మాయిలు. ఆ 16 కాక నాలాంటి 4గురిని ఇంట్లో పెట్టుకున్నారు. నేను క్షత్రియ క్యాస్ట్ అండి. ఒక అతను ఎస్సీ, ఒక అతను ముస్లిం, ఒక అతను కమ్మ. మమ్మల్ని ఇంట్లో పెట్టుకున్నది మహాతల్లి. ఆమె పేరు మహాలక్ష్మి. రోజు నేను ఆమెకు దండం పెట్టుకొని బయటికి రానండి. ఆమెకి మా అమ్మ నాన్నకి దండం పెట్టి కానీ నేను బయటికి రాను. ఆ మహాతల్లి అంటే ఆ రోజుల్లో ఎందుకు చెప్తున్నానంటే క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఏమీ లేదు. నేను చదువుకుంది ఏబిఎం హై స్కూల్ అండి. మా ఫాదర్ మున్సిపల్ హై స్కూల్లో టీచరు, నేను చదువుకుంది ఏబిఎం హై స్కూల్లో. కత్తి చంద్రయ్య గారు పేరు విని ఉంటారు, పోతవరం. ఆయన మా ఫాదర్ బాగా ఎంకరేజ్ చేశారు. ఆ రోజుల్లో వారాల అబ్బాయిలని ఉండేవాళ్ళు. దోనేపూడి రాఘవరావు గారని ఆయన మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు. ఆయన పేరు ఇప్పుడు ఆ స్కూల్కి పెట్టారు. డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్ అంటే దోనేపూడి రాఘవరావు మున్సిపల్ హై స్కూల్ అని. వెంకారెడ్డి గారని కొంజేడండి, ఆయన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చేశారు. ఆయన కూడా రాఘవరావు మాస్టర్ గారి శిష్యులు. అందువల్ల ఆయన ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆ స్కూల్కి డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్. మా ఫాదర్కి ఏం చెప్పేవారంటే రాఘవరావు మాస్టర్ గారు, ఇదిగో వీళ్ళు పూరండి, మీకు అందరూ పరిచయాలు ఉన్నాయి కాబట్టి. మా ఫాదర్ అందరి దగ్గరికి వెళ్ళేవారండి, వాళ్ళకి భక్తి అవి ఇవి చెప్తుండేవాళ్ళు. వారాలు కుదర్చండి అని. ఆ విధంగా కత్తి చంద్రయ్య గారికి వారాలు కుదిర్చింది మా ఫాదరే. ఆ విధంగా వచ్చారు ఆయన. ఆ తర్వాత మన ప్రకాశం జిల్లాకి ఫస్ట్ కలెక్టర్ ఆయనే వచ్చారు. వాళ్ళ కూతురు తెలుసు కదా, రాణి రత్నప్రభ, కర్ణాటక చీఫ్ సెక్రటరీ. వాళ్ళ కొడుకు సతీష్ చంద్ర ఆయన మన ఆంధ్ర చీఫ్ సెక్రటరీగా చేశారు. అంటే ఆ రోజుల్లో అట్లా ఉండేవి. కొంచెం డబ్బున్న వాళ్ళు ఇట్లా పేద పిల్లలకి భోజనాలు పెట్టేవాళ్ళు, వారాల అబ్బాయి అనేవాళ్ళు వాళ్ళని. నేను 1961లో డిగ్రీ పూర్తి చేశానండి. తర్వాత కాలేజీ నడుపుతూనే నేను ముందు ఎంఏ ఇంగ్లీష్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ, తర్వాత ఎంఏ ఫిలాసఫీ చేశాను, తర్వాత ఎంఫిల్లో మళ్ళీ ఇంగ్లీష్ లిటరేచర్లో నేను థీసిస్ రాశాను. ఎవరంటే కేరళలో కమలా దాస్ అని ఒక పెద్ద రచయిత్రి ఉంది. ఆవిడ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆవిడని గురించి నేను థీసిస్ రాశాను. తర్వాత సిఫెల్ అని ఉంది, అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ అని. అందులో కూడా నేను డిగ్రీ తీసుకుని సిపిఈ అంటారు, సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అని. అట్లాగే ఎస్డిపిఏ అంటే సీనియర్ డిప్లొమా ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని. అదేవిధంగా హిందీలో కూడా నేను డిగ్రీ తీసుకున్నాను. ప్రాథమిక మాధ్యమిక విశారద అవన్నీ చేసేసాను. సో ఐ యూజ్ టు టీచ్ ఆల్ సబ్జెక్ట్స్. ట్యుటోరియల్ కాలేజీ పెట్టి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 నేను ఒక్కడనే మెడికల్ ఎంట్రన్స్ చెప్పేవాడిని. 4 సబ్జెక్ట్ నేను ఒక్కడనే చెప్పేవాడిని. ఆ విధంగా నా దగ్గర శిక్షణ పొందినటువంటి వాళ్ళు అనేక మంది డాక్టర్లు ఉన్నారు. అందులో అత్యంత ప్రముఖుడు డాక్టర్ మన్నం గోపీచంద్, పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్. హైదరాబాద్లో స్టార్ హాస్పిటల్స్కి ఆయన చైర్మన్గా ఉన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సింగరకొండ తిరునాళ్లను విజయవంతం చేయాలని చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ అన్నారు. సింగరకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో 2వ విడత సమన్వయ కమిటీ సమావేశాన్ని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ టి సుభద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభలపై పార్టీల జెండాలు, లైటింగులు ఏర్పాటు చేస్తే ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదు చేస్తామని డీఎస్పీ తెలిపారు. విద్యుత్ ప్రభల వద్ద అత్యధిక మైకులు, అసభ్యకరమైనటువంటి డ్యాన్సులు నిర్వహించడానికి వీల్లేదని అన్నారు. బాణ సంచాకి అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రధాన తిరునాళ్ల రోజు రహదారిపై నడిచే పెద్ద వాహనాలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా దారి మళ్లిస్తామని అన్నారు. ఆర్కెస్ట్రా, డ్యాన్స్ పార్టీల వారిని ముందుగానే బైండ్ ఓవర్ చేయాలని సిఐ కృష్ణయ్యను ఆదేశించారు. 99 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద పార్కింగ్ ఉంటుందని చెప్పారు. ఈ నెల 23 నుంచి తిరునాళ్లను ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో సర్పంచ్ తిరుపతయ్య, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, విద్యుత్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మీడియా మంత్రులు విమర్శించారని కూడా రాకూడదు కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మాట్లాడుతున్నామో ఆర్గనైజర్స్ని ప్లస్ ఆర్కెస్ట్రా గ్రూప్తో కూడా ముందుగా బయట చేయించుకోవాలి. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ముందుగా తెలియాలి. అప్పుడు మేము ఇది అంటే అక్కడ ప్లేస్ సరిపోకపోవచ్చు, ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతుంది. ఇన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని లాస్ట్ టైం ఎవరైతే ఏర్పాటు చేశారో దాదాపు వాళ్ళే వస్తారు.
మళ్ళీ ఒకసారి మాట్లాడి లేదంటే వాళ్ళ పోలీస్ స్టేషన్ పిలిపించు నేను వస్తాను. మా నాగార్జున పెట్టడం ముందు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము రెక్టిఫై చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఈ సంవత్సరం అయితే నెక్స్ట్ మళ్ళీ మనకి ఈ టెంపుల్ ప్రతిష్ట ఇది మళ్ళీ అలా బ్యాడ్ నేమ్ కాకుండా 100% అన్ని విధాలుగా మేము చేస్తాము. ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఒకవేళ మీ దృష్టికి వస్తే తొందరగా పడి మా నాగార్జున పెట్టి డిస్కస్ చేసుకుని ఇద్దరు కోఆర్డినేషన్తో దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నించాము. మా నాగార్జున పెట్టడం ముందు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము రెక్టిఫై చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఈ సంవత్సరం అయితే నెక్స్ట్ మళ్ళీ మనకి ఈ టెంపుల్ ప్రతిష్ట ఇది మళ్ళీ అలా బ్యాడ్ నేమ్ కాకుండా 100% అన్ని విధాలుగా మేము చేస్తాము. ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఒకవేళ మీ దృష్టికి వస్తే తొందరగా పడి మా నాగార్జున పెట్టి డిస్కస్ చేసుకుని ఇద్దరు కోఆర్డినేషన్తో దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నించాము. సో ఆ రోజుకి అందరూ జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకుంటే బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కూడా బాగా చేశారు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా చాలా బాగా చేశారు. ఈసారి కూడా అందరి దగ్గర నుంచి అదే విధమైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాండి. అందరూ మీకు ఏదైనా టెంపుల్ తరఫు నుంచి చేయాల్సింది ఏదైనా ఉంటే కనుక మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక నాకు చెప్పండి, తీసుకుంటాను. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సార్ మాకు టెంపుల్ వెహికల్స్ తిరుగుతుంటాయి సార్. టెంపుల్ వెహికల్స్ తిరుగుతుంటాయి, టెంపుల్ వస్తుంటాయి, అక్కడ ప్రసాదాలు ఎక్కడి నుంచి బయట కానీ సరుకులు కానీ వస్తుంటాయి. కొంచెం వెహికల్ పర్పస్ లాంటివి బల్లికొరవలో బడ్డీ కొట్టు నిర్వహించుకుంటున్న శానంపూడి హనుమంతరావుపై ఎస్ఐ నాగశివారెడ్డి దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను ఒంగోలు రిమ్స్ అత్యవసర విభాగంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు హనుమంతరావు చెప్పిన వివరాల ప్రకారం తన స్వగ్రామం మార్టూరు మండలం రాజుపాలెం అని, తన కుటుంబ సభ్యులు బల్లికొరవలో బడ్డీ కొట్టు నిర్వహించుకుంటూ నివసిస్తున్నారని తెలిపారు. అయితే మద్యం సేవించేవారు తమ బంకు వద్దకు వచ్చి మంచినీటి గ్లాసులు కొనుగోలు చేస్తుంటారని అన్నారు. ఎస్ఐ నాగశివారెడ్డి దుకాణంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని, నీ అంతు చూస్తానని బెదిరిస్తున్నాడని తెలిపారు. వాస్తవానికి మేము మందు అమ్మే పరిస్థితి లేదని, గ్లాసులు మంచినీటిని మాత్రమే అమ్ముకుంటామని ఎస్ఐకి చెప్పినప్పటికీ వినకుండా తనపై దాడి చేసేయడని, మెడ నరాలు దెబ్బతినడంతో రిమ్స్లో చికిత్స పొందుతున్నానని తెలిపారు. తనపై దాడి చేయటమే కాకుండా తన షాపులో 6 మద్యం బాటిల్స్ దొరికాయని అక్రమంగా కేసు నమోదు చేశారని, ఇదంతా అవాస్తవమని చెప్పారు. జిల్లా అధికారులు తనపై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకుని విచారణ చేసి తనకు న్యాయం చేయాలని హనుమంతరావు కోరుతున్నారు. మోగింది. మార్టూరు మండలం. నేను రోజు 4 గంటలు అమ్మాయి మనవరాలు కొట్టుకాడికి వెళ్తుంటా, షాప్ కాడికి వెళ్తుంటా. అక్కడ ఉంటాను 2-3 గంటలు. బల్లికొరవ. లేదంటే తాగేవాళ్ళు ఏంటంటే గాజులు నీళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఒక రోజు ఎస్ఐ గారు వచ్చి నువ్వు ఇక్కడ కూర్చోబెట్టక అబ్బాయి అని చెప్పాడు. నువ్వు కూర్చుంటే మాత్రం నీ గుండె బాగా దింగుతా, బండల బాగా దింగుతా పోయాడు. మళ్ళీ 4 రోజులు దాకా మొన్న వచ్చాడు. మనుషులు ఎవరు లేరు, కానీ నా మీదకి వచ్చి నువ్వు మందు అమ్ముతున్నారా నాకు కొట్టాడు. నిలబెట్టుకొచ్చాడు. కొట్టి లాగి ఇంకా అందులో స్టేషన్ తీసుకుని పోయాడు. ఏం సార్ నువ్వు అసలు మేము మందు అమ్మం కదా, చూసుకుని నా కొట్లో చిక్కితే మందు అమ్మం కదా, మేము క్యానిటేబుల్ చాలాసార్లు చోద వేసుకుంటారు, అమ్మేవాళ్ళు తొలిబారు మా తొలికి వస్తారు మీరు, మా మీద ఎందుకని కట్టే నేను అన్నా. నాకు హార్ట్ అటాక్ ఉందని నన్ను కొట్టొద్దు అన్నా. ఏదో నాకు నీకుంటే నాకేవారు నాకు అటాక్ ఎక్కువ కారు ఎక్కువ తీసిపోయి వీడి మీద 6 కేసులు దొరికి కేసు రాయండి రా తీసుకెళ్ళాడు స్టేషన్కి. ఆయన ఆడికి వెళ్ళిపోతా వీడి మీద 6 కేసులు దొరికి నేను కేసు రాయండి అని చెప్పాడు. తీసుకెళ్ళింది ఒక్క చేసే నాకా, నేను తెచ్చుకున్నది అది. వాస్తవం మేము అమ్మం ప్రాణం పూర్తిగా. అసలు ముందు ఎవరికి అమ్మం, మేము తేము. అవతల షాపు వాళ్ళు మందుల షాపు వాడితే అద్దెకి ఇచ్చారు, వాళ్ళకి ఏది మేము వాళ్ళని పట్టించుకోం, మేము అమ్ముకోం. మాకు గాజుల నీళ్ళు ఏదో కూలింగ్ అమ్ముకుంటాం అంతే. వాళ్ళు ఎందుకు మా మీద రైడ్ చేస్తుంటే ఎందుకంటే మేము ఉంటే చెప్పండి మా మీద ఎందుకు చేస్తారో నేను అరుతుంటా. నువ్వేంది అట్లా అరుతావు, పూసు గుడ్డు అనుకూలంగా వాళ్ళు అనుకూలంగా ఉన్నారు,
మీరు అనుకూలంగా లేరు, మేలకుండా ఊరుకోండి అని అంటున్నారు. మరి పోనీ ఈయన ఎందుకు మరి నా మీదకి ఏం ఖర్చు పెట్టాడేమో, మరి ఎవరు ఏమని చెప్పారో నన్ను అనవసరంగా కొట్టాడు. మెన్నారావు నాకు మెన్నారావు ముందు హార్ట్ అటాక్ ఉంది, పెట్టి కొట్టాడు. ఇట్లా నాకు హార్ట్ అటాక్ ఉందండి, నన్ను కొట్టకాకండి మీరు, నా సంగతి నీకు బాగా తెలియదు కూడా, పడిపోతానని కూడా అన్నా. ఎన్ని చేసాలు చిక్కింది, ఏంది ఆయన ఏమేమి చేసింది మొత్తం క్లియర్గా కానొస్తుంది. మా వాళ్ళు తర్వాత చూశారు ఓపెన్ చేసి. ఆయన ఫిర్యాదు చేశారా? మళ్ళీ ఎస్ఐ మీద ఎవరికైనా ఫిర్యాదు చేశారా? మేమేం చేయలే. ఇక్కడ ఎట్లా కంప్లైంట్ ఇప్పుడు చేసాం ఫిర్యాదు. ఎప్పుడు చేరారు ఇక్కడ? నిన్న రాత్రి చేరారా? మార్చేడు. ఎవరు చేసుకొచ్చి వచ్చారు? మా అమ్మాయి వాళ్ళు. అది కేసు రాసుకున్నారు ఇక్కడ? రాసుకున్నాం. నీకు ఏం కావాలని కోరుకుంటున్నావు? నాకు న్యాయం కావాలా. అది ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవడం ఎంతో అవసరం ఉందని జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు అన్నారు. కొమరోలులో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను ఫ్యాన్ గుర్తులపై ఓటు వేసి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుభాని, వైసీపీ నాయకులు గాజల రంగయ్య చౌదరి, తిరుపతి రాజులు, రవికుమార్, సుబ్రహ్మణ్యం, ప్రసాద్, రమణారెడ్డి, కాజీ రహంతుల్లా, శిరీష తదితరులు పాల్గొన్నారు. సరే మా పని మేము చేస్తాంలే. మా ఫ్యాన్ గుర్తుకు పోతేయండి. ఈ పక్క ప్రసాద్ ఫ్యాన్ గుర్తుకున్నామండి, జరగాలేస్తే రైట్. ఓకే కిందికి రానేమా? ఫ్యాన్ గుర్తు కోటేమో చెప్పాలి వాళ్ళకి, చెప్పాలా. ఈరోజు కొమరోలు మండలంలోని కొమరోలు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం ప్రారంభించడం జరిగింది. కొమరోల్లో ప్రతి ఇంటి గడప గడపకు మేము తిరుగుతున్నప్పటికీ ప్రజలు మాకు విశేష స్పందన కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థి అయినటువంటి కుందూరు నాగార్జున రెడ్డి గారు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇద్దరికి చెరొక ఓటేసి అత్యధిక మెజారిటీతో వారిని గెలిపించాలని చెప్పేసి మేము ప్రజలను కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి మాకు ఓటేయండి అని చెప్పేసి మేము ఇంటింటికి పోయి ప్రార్థించడం జరుగుతూ ఉంది. అశేష స్పందన కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రజల దగ్గరికి మేము వెళ్తూ ఉంటే మాకు గతంలో ఇచ్చిన భారీ మెజార్టీ కంటే ఇంకా మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని, కనపడినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మేము చేతులు జోడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. అది విశేష స్పందన చూసి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా అభ్యర్థులను కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మీ ద్వారా పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 22/3/2024 శుక్రవారం సహారీ ఉదయం 4:52 ఇఫ్తారీ సాయంత్రం 6:24 శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కత్తి కంటే పదునైన కలం మనిషినే కాదు సమాజాన్ని మార్చగలిగే శక్తి ఒక్క కళానికే ఉంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.